తెలుగు సినీ పరిశ్రమలో సంక్రాంతి తర్వాత అత్యంత కీలకమైన బిజినెస్ సీజన్ వేసవి. ఈ సమయంలో మెగా హీరోల సినిమాలు విడుదలవుతుంటే బాక్సాఫీస్ వద్ద ఆ సందడే వేరుగా ఉంటుంది. అయితే 2026 సమ్మర్ రేస్ నుంచి ప్రధాన మెగా చిత్రాలు తప్పుకోవటం ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ సోషో ఫ్యాంటసీ చిత్రం విశ్వంబర తొలుత వేసవి కానుకగా వస్తుందని ప్రకటించినప్పటికీ తాజాగా చిరంజీవి స్వయంగా మీడియాకు క్లారిటీ ఇచ్చారు. గ్రాఫిక్స్, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో నాణ్యత కోసం ఏమాత్రం రాజీ పడకూడదనే ఉద్దేశంతో ఈ చిత్రాన్ని జూన్ లేదా జూలై మాసాలకు వాయిదా వేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. మరోవైపు తండ్రి బాటలోనే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా సమ్మర్ బరి నుంచి తప్పుకున్నారు. వాస్తవానికి మార్చి 27న విడుదల కావాల్సిన పెద్ది చిత్రం వాయిదా పడింది. ఇక ఈ సినిమాకు సంబంధించి ఇంకా దాదాపు 40 రోజులకు పైగా చిత్రీకరణ మిగిలి ఉండటంతో అనుకున్న సమయానికి థియేటర్లలోకి తీసుకురావటం అసాధ్యమని చిత్ర యూనిట్ భావించింది. ఇలా తండ్రి కొడుకులిద్దరూ ఒకేసారి వేసవి రేస్ నుండి తప్పుకోవటం మెగా అభిమానులకు కొంత నిరాశకు గురి చేస్తోంది. గత 3 ఏళ్లుగా స్టార్ హీరోలు వేసవి సీజన్ను మిస్ అవుతుండటం ఇప్పుడు ఒక సెంటిమెంట్గా మారుతోంది. ఇక మెగా క్యాంప్ నుండి ఈ సమ్మర్ మంటలను చల్లార్చే బాధ్యత కేవలం పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ పైనే పడింది. ఇటీవల ఈ సినిమా డబ్బింగ్ కార్యక్రమాలు కూడా మొదలు కావటంతో మెగా అభిమానుల ఆశలన్నీ ఈ చిత్రంపైనే ఉన్నాయి. స్టార్ హీరోల చిత్రాలు వరుసగా వాయిదా పడటం థియేటర్ల యాజమాన్యాలకు పెద్ద లోటుగా పరిణమించింది. మార్చి నుంచి మే వరకు భారీ వసూళ్లను సాధించే ఈ సీజన్లో మెగాస్టార్ రామ్ చరణ్ సినిమాలు లేకపోవడంతో ఆ గ్యాప్ను పవన్ కళ్యాణ్ లేదా ఇతర మిడ్ రేంజ్ సినిమాలు ఎంతవరకు భర్తీ చేస్తాయో వేచి చూడాలి. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మళ్లీ దర్శకత్వ బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఆదిత్య 369, పుష్పక విమానం, భైరవ ద్వీపం వంటి కళాఖండాలను అందించిన ఈ జీనియస్ తన 61వ చిత్రాన్ని #SSR61ను ప్రకటించారు. ఈ వయసులోనూ ఆయనకు ఉన్న సినిమా ప్యాషన్ను చూసి సినీ లోకం ఆశ్చర్యపోతోంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్, స్వప్న సినిమా బ్యానర్లపై అశ్విని దత్ నిర్మిస్తున్నారు. విశేషం ఏంటంటే కల్కి 2898 AD దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ సినిమాకు ప్రొడక్షన్ బాధ్యతలతో పాటు క్రియేటివ్ సపోర్ట్ కూడా అందిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించబోతున్నారు. ఇది సింగీతం శ్రీనివాసరావు కెరీర్లోనే మోస్ట్ అంబిషియస్ ప్రాజెక్ట్ అని మేకర్స్ పేర్కొన్నారు. త్వరలోనే ఈ సినిమా టైటిల్ను అనౌన్స్ చేయబోతున్నారు. సైన్స్ ఫిక్షన్ లేదా టైం ట్రావెల్ నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతోందని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. టాలీవుడ్లో ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచిన హిట్ ఫ్రాంచైజ్ నుండి మరో సెన్సేషనల్ అప్డేట్ వచ్చింది. విశ్వక్ సేన్, అడవిశేష్, నాని వంటి స్టార్ హీరోలతో వరుస విజయాలు అందుకున్న దర్శకుడు శైలేష్ కొలను ఇప్పుడు హిట్ 4 పనుల్లో బిజీ అయ్యారు. ఈ సినిమాలో కాలీవుడ్ విలక్షణ నటుడు కార్తీ ప్రధాన పాత్రలో నటించబోతున్నారనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిజానికి హిట్ 3 క్లైమాక్స్లోనే కార్తీ పాత్రకు సంబంధించిన హిట్ను మేకర్స్ ఇచ్చేశారు. నాని, కార్తీ కలిసి ఒకే ఫ్రేమ్లో కనిపించిన ఆ క్యామియో సీన్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం కార్తీ 2027 సంవత్సరానికి సంబంధించి బల్క్ డేట్స్ కేటాయించినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది అంటే 2027 ఆరంభంలోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్ షూటింగ్ పట్టాలెక్కే అవకాశం ఉందట.
ప్రస్తుతం శైలేష్ కొలను స్క్రిప్ట్ వర్క్ను పక్కాగా సిద్ధం చేస్తున్నారు. నాని తన సొంత బ్యానర్ వాల్ పోస్టర్ సినిమాపై ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా కార్తీ పర్ఫార్మెన్స్ ఈ ఫ్రాంచైజ్కి కొత్త గ్లామర్ తీసుకురావటం ఖాయం. యంగ్ హీరో అల్లు శిరీష్ తన తదుపరి ప్రాజెక్ట్ను పట్టాలెక్కించేందుకు సిద్ధమయ్యారు. సోలో బతికే సో బెటర్ మరియు బచ్చల మల్లి వంటి చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ సుబ్బు దర్శకత్వంలో శిరీష్ సినిమా ఫిక్స్ అయింది. ఈ సినిమాకు వైవిధ్యమైన టైటిల్ ఫిక్స్ చేయగా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్కు మగజాతి ఆనిముత్యం అనే వెరైటీ టైటిల్ను ఫిక్స్ చేశారు. సాధారణంగా సోషల్ మీడియాలో మీమ్స్, పాపులర్ డైలాగ్స్లో వినిపించే ఈ పదాన్ని టైటిల్గా పెట్టడం సినిమాపై అప్పుడే క్యూరియాసిటీని పెంచేసింది. సుబ్బు మార్క్ ఎంటర్టైన్మెంట్ యూత్ఫుల్ ఎలిమెంట్స్తో ఈ సినిమా ఉండబోతోందని సమాచారం. అల్లు శిరీష్ కెరీర్లో ఇదొక విభిన్నమైన మరియు ఎనర్జెటిక్ రోల్ అవుతుందని చిత్రవర్గాలు భావిస్తున్నాయి. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ హాస్య మూవీస్ పతాకంపై నిర్మాత రాజేష్ దండా నిర్మిస్తున్నారు. ఇటీవల కేరామ్తో సూపర్ హిట్ కొట్టిన రాజేష్ దండా ఇప్పుడు అల్లు శిరీష్తో కలిసి ఈ హిలేరియస్ ఎంటర్టైనర్ను నిర్మించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. డైరెక్టర్ సుబ్బు మార్క్ స్క్రీన్ ప్లే మరియు అల్లు శిరీష్ బాడీ లాంగ్వేజ్కు సరిపోయేలా ఈ కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన రానుంది. ప్రస్తుతం పెళ్లి హడావిడిలో బిజీగా ఉన్న అల్లు శిరీష్ మగజాతి ఆనిముత్యంగా హిట్ కొట్టాలని ఆశిద్దాం. నేచురల్ స్టార్ నాని వరుస హిట్లతో ఫుల్ జోష్లో ఉన్నారు. ఇప్పుడు ఆయన సాహో ఫేమ్ డైరెక్టర్ సుజిత్తో కలిసి ఒక భారీ సినిమా చేయబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ క్రేజీ కాంబో గురించి ఎప్పుడెప్పుడు అప్డేట్ వస్తుందా అని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్కు ఒక అదిరిపోయే వార్త బయటకొచ్చింది. కాగా సమాచారం ప్రకారం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ ఏడాది జూన్ నెల నుంచి మొదలు కానుందట. ఇప్పటికే సుజిత్ అదిరిపోయే స్క్రిప్ట్ను రెడీ చేశారట. నానిని మనం ఇప్పటి వరకు చూడని ఒక సరికొత్త స్టైలిష్ లుక్లో పవర్ఫుల్ యాక్షన్ రోల్లో సుజిత్ చూపించబోతున్నారు. ఇక మరొక విషయం ఏంటంటే ఈ సినిమాలో నాని సరసన బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్గా నటించబోతున్నట్లు సమాచారం. నాని, పూజా హెగ్డే కలిసి నటిస్తున్న మొదటి సినిమా ఇదే కావటంతో వీరిద్దరి జోడీ స్క్రీన్ మీద చూడటానికి చాలా ఫ్రెష్గా ఉండబోతోంది. అంతేకాదు ఈ మూవీ కోసం సుజిత్ చాలా టైం తీసుకొని విజువల్స్ పరంగా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తీయాలని ప్లాన్ చేస్తున్నారట. అందుకే ఈ సినిమాను 2027లో థియేటర్స్లోకి తీసుకురావాలని మేకర్స్ డిసైడ్ అయ్యారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో #నాని సుజిత్ షూటింగ్ అప్డేట్ తెగ వైరల్ అవుతోంది. నాని తన నటనతో, సుజిత్ తన మేకింగ్ స్టైల్తో ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి.